మత్తయి సువార్త 20 అధ్యాయము 28 వచనం చూసుకుందాం ప్రియమైనోళ్ళారా. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పెను. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాడంటే, అనేకులకు విమోచనను అనుగ్రహించి, వారికి క్రయధనంగా అంటే పాపానికి పాపానికి రక్తం చిందింపబడాలి. అది సామాన్యంగా చెప్పొచ్చమాట. అందుకని చెప్పేసి ఆ రక్తాన్ని చిందించడానికి పవిత్రమైన, నిష్కళంకమైన, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనలకి విమోచనను అనుగ్రహించడానికి ఇదిగో ఆయనొచ్చాడు. అది పూర్తవుతుందన్నమాట సిలువ మీద. దాన్ని ఎరిగినటువంటి యేసు తాను పడవలసినటువంటి బాధలు, తాను పడవలసినటువంటి అవమానము, తాను పడవలసినటువంటి శోధన, తాను చిందించాల్సినటువంటి ప్రతి రక్తపు బిందువు చిందిన తర్వాత ఇదిగో అంటున్నాడు, సమాప్తమైపోయింది. తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను పూర్తి చేశాను. నేను చేయవలసింది ఇంకా ఏది లేదు. పాపములకు విడుదల. ఏమంటే సమాప్తం అయిపోయిందంటే గనక యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని వెళ్ళిపోయాడు. పాపి ఏ విధంగా రక్షణ పొందాలో, ఏ విధంగా అయితే ఎత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు దాన్ని చూసిన వారు బ్రతికారో, ఇదిగో అదైతే తాపకరమైనటువంటి పాము నుంచి వారికి విడుదలను అనుగ్రహించాడు. మనము కూడా సాతాను బంధకాల్లో ఉన్న మనం కూడాను. అది వేసినటువంటి విషపుని మింగి మనం అందరం కూడా మనలో ఉన్నటువంటి శరీరానికును, ఆత్మకు కలిగినటువంటి కల్మషం ఉంది. ఆ కల్మషం పోవాలంటే నిదానించి సిలువను చూడు. యేసు పడినటువంటి పాటులు చూడు. పాపికి పడినటువంటి శిక్షను చూడు. పశ్చాత్తాపంతో నేనెప్పుడు కూడా ఇంకా ఇలాంటిది ఎప్పుడు చేయనని చెప్పేసి నువ్వు ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే నిజంగా విమోచనకు నీకు ఆయన రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పస్కాలో ఆనాడు ఇశ్రాయేలీయులకు విడుదల విడుదల గొర్రె యొక్క రక్తంతో అయితే బానిసత్వం నుంచి విడుదల, ఎక్కడ పాపాన్నించి విడుదల యేసు రక్తం ద్వారా. అందుకనే ఆయన పడవలసినటువంటి జీవిత కాలంలో ఆయన పడవలసినటువంటి ప్రతి అవమానాన్ని, ప్రతి దాన్ని ఆయన ఓర్చుకొని ఉన్నాడు. ప్రియమైన వల్ల ఓర్చుకొని ఉన్నాడు. ఇదంతా ఇరిగి సమాప్తం అయిపోయింది. చిందించాల్సిన రక్తం అయిపోయింది. ఫుల్గా ఆయన డ్రైన్ అయిపోయింది. ఫుల్ డ్రైన్ అంతా కూడా. ఆయన పొడిచినప్పుడు కూడా ఆయన శరీరంలోంచి రక్తము, నీళ్లు కూడా కారినాయి. ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన దేహము ఒక్కటే విడవలసింది. ఆత్మ శరీరాన్ని విడవలసినటువంటి సమయం సమాప్తము అయిపోయింది. తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్తించి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా ప్రభువును మనం చూడొచ్చు. ప్రియమైన వాళ్ళ అప్పటికి కూడా జనాలకి ఎలాంటి భయం ఉందనంటే కనుక మరణం అంటే భయం. ఆ మరణ భయాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని సిలువ మీద ముగించాడు. ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం వెళ్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 33 వచనం చూసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ వాడు వెళ్ళిన తర్వాత యేసిట్లని, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెనకాడుదురు. నేను ఎక్కడికి వెళుతునో అక్కడికి మీరు రావాలని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో కూడా చెప్పుచున్నాను. ఆయన ఉండు స్థలంలో మనము ఉండడానికి, ఆయన వెళ్ళినటువంటి మహిమలోనికి మనము కూడా వెళ్ళడానికి, ఇదిగో తండ్రిని విడిచిపెట్టినటువంటి ఆ గడియను ముగించుకోవడానికి, ఇదిగో అనేక మందికి దేవుడి దగ్గరికి చేర్చడానికి ఆయన సిలువ మీద పలికాడు సమాప్తం. నేను ఇచ్చేస్తున్నాను నా ప్రాణాన్ని, ఇంకా అయిపోయింది. వీళ్ళు చేయవలసినటువంటిది అంతా అయిపోయింది. వాళ్ళు అవమానపరచాల్సింది అంతా కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా సమాప్తం అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పడంతోనే మనకైతే మరణం నుంచి విడుదల వచ్చేసింది, మనకైతే విమోచన వచ్చేసింది, మనకైతే రక్షణను యేసుక్రీస్తు వారు సిలువలో మనకు అప్పగించి ఆయన సమాప్తం చేశారు. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడిగా ప్రభువుని ఇప్పుడు చూడబోతున్నాం. లోకం పుట్టినది మొదలుకొని ఆయనకి ఎటువంటి మహిమ ఉందో ఆ మహిమలోనికి ఆయనకు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. కాబట్టి
ఆయన శిలువ మీద సమాప్తమైనది అని చెప్పేశాడు. వీళ్ళు చేయవలసిందంతా, వీళ్ళు చెందవలసిందంతా కూడా అయిపోయింది. ఎస్, మనము కూడా మన జీవిత కాలంలో దేవుడు కూడా మనకు కూడా అనుగ్రహించి పంపించాడు ప్రియమైన వాళ్ళ. మనకు కూడా పనులున్నాయి. దేవుని యొక్క అందరూ తమ సొంత కార్యంలో చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యంలో చూడలేదు అంటున్నారు. యేసు రక్తంలో పాలు పంపులు పొందుకున్నటువంటి మనకు కూడా దేవుడు బాధ్యతను అప్పగించి పంపించాడు. మనము కూడా ఈ భూమి మీద దేవుని పనిని జరిగించవలసిన వారం ఉన్నాం. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి మనం కూడా కథం తొక్కవలసిన వారమే ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఎప్పుడన్నా గమనించావా? యేసైతే తనకిచ్చినటువంటి పని ముగించుకుని వెళ్ళిపోయాడు. మనము మన పనిని ముగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళగలమంటారా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎస్, యేసు శిలువ మీద పలికినటువంటి 6వ మాట సమాప్తం. నిజంగానే ఆయన సంపూర్ణం. అంటే అప్రిషియేషన్ కాదు, కానీ ఆయన కనుక శిలువ మీద మరణించుకుని ఉంటే కనుక నేను కూడా ఆయన దగ్గరికి వచ్చాను. నన్ను మరింత ప్రభావం చేసింది ఏంటంటే కనుక శిలువ మీద యేసు చూపినటువంటి ప్రేమ. భక్తిహీనుల కొరకు యుక్త కాలమున క్రీస్తు మరణించాడు ప్రియమైన వాళ్ళారా. మనం ఎటువంటి బలహీనతలో ఉన్నా సరే, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రతి శోధనలో నుంచి కూడా తప్పించగల మార్గాన్ని ఆయన వేసి వెళ్ళిపోయాడు. మనకైతే మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి గమనించండి, పౌలైతే ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తు పడిన పాటల్లో ఏదన్నా తక్కువ అంటే కనుక వాటిని నా శరీరం అందు సంపూర్తి చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అన్నమాట. మరి మనము మన జీవిత కాలంలో యేసు చేసినట్టుగా మన జీవిత కాలంలో దేవుడు మనకు అప్పగించిన పని పూర్తి చేసుకుని వెళ్దామా? ఏమో, ప్రతి ఒక్కడికి కూడా దేవుడు తలాంతునిచ్చి పంపించాడు ప్రియమైన వాళ్ళ. ఒక్కొక్కడికి ఒక్కో తలాంతు, వాడి సామర్థ్యాన్ని బట్టించి వాడికి అనుగ్రహించాడు. నేను దేవునికి ఏం చేస్తానని మీరు అనుకోవద్దు. ఒక్కడు మాత్రమే నేను చాలా నాకు బలహీనత, నేనేంటి వాక్యం చెప్పగలనా, నేనేంటి ఇది దేవుని కార్యక్రమం చేయగలనా అని చెప్పేసి నా అంతటా నేను వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించినటువంటి ఒకే ఒక్క మాట, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మాట. మోషే కూడా అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు. నేను నెత్తివాడినే, నేను మాట్లాడలేనంటే కనుక నువ్వు నీ బలహీనత నన్ను బలపరుస్తాను, నిన్నే నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు దీన్ని చెయ్యాలని చెప్పేసాను అన్నాడు. ఏమంటే దేవుడు బలహీనులనే బలపరుస్తాడండి. దేవుని యొక్క కార్యాన్ని చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఏ విధము చేతనైనా నీకు ఆలోచన వస్తే కనుక దేవుని యొక్క కార్యక్రమం దీనివల్ల అవుతుందంటే కనుక, దాంట్లో నీ పాత్ర ఉందంటే కనుక వెనకడుగు వేయద్దు. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం, నీ చేతికి వచ్చిన ఏ పనిని కూడా శక్తి లోపల లేకుండా చేయమని అన్నాడని అంటే కనుక, ఎస్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఎస్, జీసస్ ఈస్ బ్లెస్డ్ బికాస్ he is fulfilled all the doctrines which is written prior to him, and is fulfilled and he completed and he has ended his life. Yes, it's our time to end our life according to the God's will. We'll do that in our life. Thank you so much. God bless you all. Thank you.